జగన్ మేనిఫెస్టో ఇది ఇప్పుడు కీలకం. ఎందుకంటే నవరత్నాలతో చంద్రబాబు గారి మేనిఫెస్టో ఓ రకంగా ఇదే నవరత్నాలతో చంద్రబాబు గారికి ఒక సవాల్ విసిరారు. ఇక్కడ ఈ మేనిఫెస్టో క్రిందటిసారి నవరత్నాలు, అందులో ఏవైతే చేయూతాను, అమ్మ ఒడిను, అట్లాగే ప్రతి ఏడాది ఇంత డబ్బులు వేస్తామన్నదో, డ్వాక్రా రుణమాఫీను, ఇవన్నీ చేసుకొచ్చారు. చెయ్యింది ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మద్య నిషేధం దశల వారి అన్నటువంటి చివరిలో కేవలం స్టార్ హోటళ్లలోనే అన్నటువంటి పాయింట్ పక్కకెళ్ళింది. మరొక వైపున ఏదైతే ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నటువంటి పక్కకెళ్ళింది. అది తప్ప మిగతా అన్నీ చేసుకొచ్చారు. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏం చేయబోతున్నారు అన్నటువంటి. ప్రస్తుతం చూస్తుంటే 20వ తారీఖున జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు మేనిఫెస్టో సిద్ధం సభల్లో 3వ సభలు అన్నారు, 4వ సభలు అన్నారు, అవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఓ పక్కన తెలుగుదేశం పార్టీ వీళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంటే ఆ తర్వాతన ఈ కీలకమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. 20వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంటున్నారు. ఏం రిలీజ్ చేస్తారు, అందులో ఏం ప్రధానమైన ఒకటి మాత్రం జనంలో ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు గారి కంటే కూడా మేనిఫెస్టో విషయంలో జగన్ చెప్తే చేస్తాడు అన్నటువంటి. ఎందుకంటే 100కి 90 దాకా అయింది కాబట్టి ఆ విషయంలో ఏం చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు 1500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తానని చెప్పేసి, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి, అమ్మఒడి ఎంతమందికి అయితే అంతమందికి, అట్లాగే వీళ్ళకందరికీ ఇతరత్ర అనేక సూపర్ 6 స్కీమ్స్ అంటూ చెప్పుకొచ్చారు కదా. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఇట్లాంటి వీటిట్లది జగన్ చెప్తాడు. లేకపోతే ఇంకేమన్నా చెప్తారా? రైతులకు రుణమాఫీ లాగాను, ఇప్పుడు రైతులకు క్రిందసారి వేస్తానండి 12,500 ఇప్పుడు 13,500 వేస్తున్నామని చెప్తున్నా సరే అందులో 6,000 రూపాయలు కేంద్రానికి సంబంధించింది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారన్నటువంటి చూడాల్సి ఉంది.